హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు 15 మినిట్స్లో మన ఇంట్లో వాళ్ళ కోసం మనం చాలా ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ చూద్దాం. ఇది హాట్ స్వీట్ కూడా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం చూస్తేనే టెంప్టింగ్గా ఫీల్ అయ్యేలా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే సూపర్. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: మైదా 2 కప్పులండి, 1 కప్పు స్వీట్కి, 1 కప్పు హాట్కి. వెన్న తీసుకోవాలి. మనం తీసుకునే కప్పులో 3/4 కప్పు బెల్లం, వాము, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క తీసుకుంటే సరిపోతుందండి. ముందు స్వీట్కి కలిపేసుకుందాము. 1 కప్పు మైదా పిండి ఒక బేసన్లోకి తీసుకోండి. దాంట్లో రుచికి సరిపడినంత చిన్నగా కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇందులో మనం బటర్ని, వెన్నని వేసుకున్నాం. మేము ఇంట్లో తయారు చేసిన వెన్నని వేసామండి. మీ దగ్గర లేకపోతే డాల్డా కానీ లేదా అమూల్ బటర్ కూడా వేసుకోవచ్చు. అది మనం కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలన్నమాట. దీనివల్ల మనకి మంచి రుచి, గులదనం కూడా వస్తాయి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పిండిని కలిపేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మనం తొందరగా చేసేసుకోవచ్చు, ఎక్కువసేపు పట్టదనమాట ఈ రెసిపీ చేయడానికి. పిండిని అలా మద్దన చేసుకుని ఈ స్వీట్ కోసం తయారు చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇంకో బేసన్ తీసుకుని మనం ఇంకొక కప్పు మైదా పిండిని వేసుకోవాలి. వేసుకుని దాంట్లో కొద్దిగా వాము అనేది మీ ఇష్టం, ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కూడా కాస్త బటర్, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. పచ్చిమిర్చిని, వాముని కలిపి మనం మిక్సీ పట్టాం. చిన్న అల్లం ముక్క కూడా వేసామండి. ఆ మిక్సీ పట్టిన పదార్థాన్ని కూడా ఇందులో వేసుకుని బటర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకుని వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం కొద్దిగా వాటర్ పోసుకుంటూ దీన్ని కూడా పిండిని కలిపేసుకోండి. ఇది మనం కలిపే విధానాన్ని బట్టే ఉంటుందండి. జాగ్రత్తగా పలచబడిపోకుండా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 పిండిలు రెడీ అయిపోయాయండి, హాటు స్వీటు కూడా. ఇప్పుడు ఫస్ట్ మనం స్వీట్ కోసం కలుపుకున్న పిండిని వీడియోలో చూపించిన విధంగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చిన్నగా చేసుకోండి. మీకు కొంచెం పెద్దవి కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు. మేము చిన్నవి చేసుకున్నామండి, తినడానికి ఈజీగా ఉంటుందన్నట్టుగా. ఇప్పుడు మనం అన్ని సమానమైన సైజుల్లో చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మన దగ్గర ఆ చెక్క ఉంటే కనుక ఈ గవ్వల చెక్క ఈజీగా అయిపోతుందండి. షేప్ కూడా చాలా బాగా వస్తాయి. ఒకవేళ మన దగ్గర చెక్క లేకపోయినా ఏం పర్వాలేదండి. కన్నాలు గరిటె కానీ, కొత్త దువ్వెన కానీ అలాంటివి ఏమి ఉన్నా సరే మనం ఈజీగా ఇవి చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఇవి పిల్లలకి ఇచ్చినా కూడా ఈజీగా చేసేస్తారనమాట. అంత సరదాగా ఉంటుంది. అదిగోండి, అన్నీ రెడీ అయిపోయాయి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు మనం హాట్ కోసం కలుపుకున్న పిండిని కూడా ఇలాగే ఉండలు చేసుకుని మనం గవ్వలు చేసేసుకుందామండి. ఇవి గవ్వలు చేసుకునే లోపు మనం ప్యాన్ పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ముందు మనం తీపి కోసం చేసుకున్నవి వేసుకోవాలండి. ఎందుకంటే కారంవి ముందు వేసుకుంటే ఉప్పు, కారం నూనెలోకి దిగిపోతుంది కదా. ఇప్పుడు ఇవి డీప్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యేలోపు మనం పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకుని బెల్లాన్ని 3/4 కప్పు, మనం పెద్ద కప్పు తీసుకున్నామండి, ఇది చిన్న కప్పు అందుకని ఫుల్ వేసాము. దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. దీనికి ముద్రపాకం రావాలండి. ముద్రపాకం వస్తేనే మనకి గవ్వలు అనేవి టేస్ట్గా ఉంటాయి. ఈలోపు గవ్వలు కూడా ఫ్రై అయిపోయాయండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఎంత బాగున్నాయో చూసారా, చూడడానికే చాలా బాగున్నాయి. ఇప్పుడు వీటిల్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం హాట్ చేసుకున్న గవ్వలు రెడీ అయిపోయాయండి. వాటిని కూడా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పాకం రెడీ అయిందో లేదో ఒకసారి చూద్దాం రండి. పాకము ముద్రపాకమే రావాలండి, అరిసెల పాకంలాగా ఉండపాకం రావాలన్నమాట. మనకి ఉండపాకం వచ్చేసిందండి. వీడియోలో మా దొడ్డ చూపిస్తున్నారు కదా, వచ్చేసింది ఉండపాకం. ఇప్పుడు దాన్ని దించేసుకుని మన గవ్వలు అందులో వేసుకుని బాగా కలిపేసుకోవడమే. ఎంత టేస్టీగా, చూడడానికి కూడా ఎంత బాగున్నాయో చూడండి. చాలా రుచిగా ఉంటాయన్నమాట ఈ గవ్వలు. ఎవరికి పెట్టినా శబాష్ అంటారు, చాలా బాగున్నాయని. మనకి హాట్ గవ్వలు కూడా రెడీ అయిపోయాయండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. చూసారు కదండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో. చూడడానికి, తినడానికి, చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని కూడా మనం బౌల్లోకి తీసేసుకుందామండి. హాట్ అండ్ స్వీట్ గవ్వలు రెడీ అయిపోయాయి. చేయడానికి మాకు 15 to 20 మినిట్స్ పట్టిందండి, అంతే. రుచి కూడా చాలా టేస్టీగా వచ్చాయి. మీకు కూడా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ మీకు త్వరలోనే షేర్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.